సో హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో డే 3 వచ్చేసి నేను షిమ్లా నుంచి స్టార్ట్ అయ్యాను కదండి మనాలి కానీ. సో మేమైతే రీచ్ అయ్యాం అనమాట. సో కుల్లూకి రీచ్ అయ్యాం. నెక్స్ట్ అక్కడ నుంచి మేము మనాలి వెళ్ళాలి. అక్కడ నుంచి డిస్టెన్స్ అయితే చాలా ఉంది. సో మేము దారిలోనే బ్రేక్ఫాస్ట్ కోసం చెప్పేసి ఆగాం. సో ఆ బ్రేక్ఫాస్ట్ ఆగిన ప్లేస్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట మనాలికి. సో మేము చేసిన రచ్చ మీరు చూడాలి ఇక్కడ. సో చూసేయండి ఒకసారి. వెల్కమ్ టు మై ఛానల్. సో మన డే 4 వచ్చేసి మనాలి వచ్చేసి అనమాట. డే 3 మనం షిమ్లాలో ఉండే కదా. డే 3 మనం షాపింగ్ ఏం చేసాం ఏం లేదా అవన్నీ వాళ్ళు మీరు చూసే ఉంటారు కాబట్టి. సో డే 3లో మనం ఓవర్ నైట్ జర్నీ చేసాం. డే 4 మనం వచ్చేసి మనాలి వచ్చేసాం. ఈ మనాలిలో సైట్ సీయింగ్ అని ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా అంటే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నా, అలాగే వశిష్ఠ టెంపుల్కి వెళ్తున్నాను, అలాగే మాల్ రోడ్. యాజ్ యూజువల్ మీకు తెలుసు నేను నిన్న షిమ్లాకి వెళ్ళాను కదా. సో అలా అని అనమాట. సో ఈ డే 4 నేను ఎలా ట్రావెల్ చేశాను, అలాగే ఒక్కొక్కటి ఎంత కాస్ట్ పడింది, నేను ఏమేమి తీసుకున్నాను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. సో మేము నెక్స్ట్ వచ్చేసి జోగ్ని వాటర్ ఫాల్స్ అనమాట. సో మనాలి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వెళ్తారు. సో ఇది వచ్చేసి ఒక ట్రెక్కింగ్ పాయింట్ లాగా. సో నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా నేను వెళ్ళాను. సో నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీకు చెప్పాను కదా నేనైతే ఒక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నా అని. సో ఆ వాటర్ ఫాల్స్ జోగిని వాటర్ ఫాల్స్ అనమాట. ట్రెక్కింగ్ అయితే నాది ఇది ఫస్ట్ టైం అండ్ చాలా బాగుంది. ఓన్లీ 3 కిలోమీటర్స్. అండ్ మా గైడ్ అయితే ఎవరైతే ఉన్నారో తను చాలా సింపుల్గా తెచ్చాడు. అయినప్పటికీ ఫస్ట్ కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం బాగానే ఉంది. సో మీరు ఇక్కడ చూసేసి ఎంత బాగుందో. సో నా ట్రెక్కింగ్ అయితే చాలా బాగా జరిగింది అండ్ నీట్గా వచ్చేసాం. అండ్ ఇంకా సేఫ్గా వెళ్ళిపోయి ఇంకా మిగతా కూడా నేను బ్లాగ్ చేసేస్తూ ఉంటాను. మీరు అలాగే నాతో పాటు గైడ్ చేసేయండి ఎలా చూడాలి అనేసి. ఓకేనా? స్టే ట్యూన్. అమ్మ బాబోయ్, చలి 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 అసలు మామూలు చలి కాదు. బట్ అయినా మేము చాలా ఎంజాయ్ చేసాం. నా లైఫ్లో ఇది ఒక ది బెస్ట్ మూమెంట్ అనమాట. నేను ఇలాగ ఎప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళలేదు. నాకైతే చాలా నచ్చింది. సెకండ్ వ్యూ వచ్చేసి శ్రీ వశిష్ఠ టెంపుల్ అనమాట. వశిష్ఠ గురువు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈయన వచ్చేసి మన శ్రీరామచంద్రమూర్తి గురువు గారు అనమాట. సో మనాలిలో ఈయనకంటూ ఒక టెంపుల్ ఉంది. అలాగే మన రామచంద్ర ప్రభు గారికి టెంపుల్ ఒకటి ఉంది. సో ఆయన మఠం ఎలా ఉంది అంటే మీరు చూడండి ఇక్కడ.
టెంపుల్కి బ్యాక్ సైడ్ ఒక హాట్ స్ప్రింగ్ వాటర్ అని చెప్పేసి ఉందండి. సో దానివల్ల మనకున్న ఎలర్జీస్ అవన్నీ దూరం అవుతాయని అక్కడ వాళ్ళు చెప్పారు. సో మనకి షిమ్లాలో ఎలా అయితే ఉందో ఒక మాల్ రోడ్ అని చెప్పేసి మనల్ని కూడా సేమ్ అలాగే ఉంది. దీన్ని కూడా ఒక చుట్టేసి వచ్చేస్తారు అనమాట. నాతో పాటు రెడీ చూద్దాం. నా షాపింగ్ అయితే ఓవర్. సో డే 4th నుంచి నాది షాపింగ్ కానీ తిరగడం కానీ ఒక ఎత్తు అయితే, డే 5th బ్లాగ్ వచ్చేసి ఒక ఎత్తు అండి. అది ఏంటి ఎలాంటిది అనేసి మీరు చూస్తే కానీ మీకు తెలియదు. సో స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ వాచ్ మై ఛానల్.